అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. శుక్రవారం తెల్లవారుజామున చిత్తూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో రాజుగారి మెట్ట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో 2 డ్రైవర్లు, 35 మంది యాత్రికులు ఉన్నారు. వీరిలో 9 మంది మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. మృతుల్లో 5 మహిళలు ఉన్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కాగా బస్సు యాత్రికులతో కలిసి అన్నవరం నుంచి భద్రాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని బస్సులోని ప్రయాణికులను చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఘటనా స్థలంలో 3 అంబులెన్స్లు, 5 పోలీస్ వాహనాలతో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్లో 5 పరిస్థితి విషమంగా ఉండడంతో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెనక్కి వచ్చింది వెండి ఒక వారం రోజులు ఈ విధంగా వారం రోజులకు రకరకాల ప్రాంతాలు చూసుకుంటూ వచ్చాము. నిన్న అరకు వెళ్ళాము, సింహాచలం వెళ్ళాము. అరసి వెళ్ళి శ్రీపురం చూసుకొని ఈ భద్రాచలం వెళ్తుంటే ఉదయం 4:30 గంటల ప్రాంతంలో బ్రేక్ ఫెయిల్ కావడం ఏం తెలియదు మాకు. బస్సు ఈ విధంగా పల్టీలు కొట్టింది. 9 మంది చనిపోయారు. ఒక 10-15-20 మంది ఇంజూర్ అయినారు. ఒక 7-8 మంది సేఫ్ అయ్యారు. మొత్తం ఎంతమంది ఉన్నారండి? మొత్తం 36 మంది అండి. 2 డ్రైవర్లు.